హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. మేము పటాన్ చెరువు నుండి కొడకంచి ఇంకా ఏడుపాయలు వెళ్తున్నామన్నమాట. కంచికి వెళ్ళలేని వారు కొడకంచికి వెళ్ళమంటారు. ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి స్వయంభూగా వెలిసారనమాట. ఆలయ చరిత్రలోకి వెళ్తే ఇది 1000 సంవత్సరాల పాత గుడండి. 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థుడైన అల్లాని రామాజీరావు గారికి స్వామివారు కలలో కనిపించి మంబాపురం అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకుని వచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారంట. దీంతో అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయిందనమాట. దాంతో ఇంకోసారి అల్లాని రామాజీరావు గారు స్వామివారిని తలుచుకుని నిద్రించగా తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడు పక్షి ఉంటుందని కల్లో కనిపించి చెప్పారంట. ఆ గరుడు పక్షి నేను ఉండే స్థానానికి తీసుకొని వెళ్తుందని చెప్పారు. మరుసటి రోజు నిజంగానే ఆ గరుడు పక్షి వచ్చింది. ఆ గరుడు పక్షిని వెంబడించగా అల్లాని వారసులు వెళ్ళారు. ఆ గరుడు పక్షి ఒక అడవిలోనికి ఒక పుట్ట ఉండి ప్లేస్కి తీసుకెళ్ళిందనమాట. ఆ పుట్టలో స్వామివారి విగ్రహం ఉంది. అప్పుడు అల్లాని వారసులు అన్నదమ్ములందరూ కూడా ఆ విగ్రహం మాకు కావాలని అనుకున్నారంట. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి మీ ఎద్దుల బండికి మా ఎద్దులను కడతాము, ఆ ఎద్దులు ఎంతవరకు వెళితే అక్కడే స్వామిని ప్రతిష్ఠిద్దాము అని అనుకున్నారంట. అప్పటికే చీకటి పడడంతో వాళ్ళు నిద్రపోయారు. మరుసటి రోజు లేచి చూడగా కొడకంచి ఊరి చివర అడవిలోని కొండ మీద స్వామివారి స్వయంభూగా వెలిసారనమాట. అప్పుడు అల్లాని రామాజీరావు గారు గుట్టపైనే స్వామివారి ఆలయం నిర్మించారు. అప్పుడు అల్లాని రామాజీరావు గారు ఏ విధంగా స్వామివారికి పూజలు చేయాలని, అప్పుడు కంచిలో ఏ విధంగా పూజలు చేస్తారో అదేవిధంగా కొడకంచిలో కూడా జరగాలని అనుకున్నారన్నమాట. భూదేవి శ్రీదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి మాఘమాసంలోని 10 రోజులు జరుగుతాయండి. వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. ఈ సంవత్సరం అయితే జనవరి 22 నుంచి 31 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. భీష్మ ఏకాదశి రోజు 29వ తారీఖుని ముఖ్యంగా ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయండి. ఇక్కడ కంచిలో లాగే వెండి బల్లి, బంగారు బల్లి ఉంటాయన్నమాట అండి. బల్లి దోషాలు అవి ఉన్నవాళ్ళు ఇక్కడ వెండి బల్లిని, బంగారు బల్లిని దర్శించుకుంటే మనకి బల్లి దోషాలు అవి పోతాయి అన్నమాట. ఈ టెంపుల్ ముందు బ్రహ్మసూత్రం ఉన్న మరకతలింగం ఉందన్నమాట అండి. అక్కడ నుండి నర్సాపూర్ అడవిలో నుండి ఏడుపాయలకి వెళ్ళాము. అక్కడ ఆదివారం కావడంతో చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ వనదుర్గాదేవి వెలిసారన్నమాట. ప్రతిరోజు కూడా ఇక్కడ అమ్మవారికి గంగ పూజలు చేస్తారు. చాలా మంచి అనుభూతి కలిగింది ఇక్కడ. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.